కార్యక్రమాన్ని జయప్రదం చేయమని ఈ రోజు మంగళగిరిలో ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు పౌర హక్కుల సంఘం ప్రతినిధులు। ఈ కార్యక్రమం 18వ తేదీ 2వ నెల 2024 ఆదివారం ఉదయం 10 గంటలకు వేదిక శ్రీ కోట లక్ష్మయ్య గారి ప్రాంగణం। పౌర హక్కుల సంఘం గుంటూరు జిల్లా కమిటీ మాజీ అధ్యక్షులు మాజీ గౌరవ అధ్యక్షులు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆఫీస్ గౌతమ్ బుద్ధ రోడ్ పాత బస్టాండ్ దగ్గర శ్రీనివాస మహల్ ఎదురుగా మంగళగిరి। ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి పౌర హక్కులు వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత పోరాడదాం హిందూ మతోన్మాద ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడదాం మత రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడదాం సోషలిస్టు రాజ్యానికి అనుకూలంగా పోరాడదాం సోషలిస్టు వ్యవస్థపై మీరు ఎక్కడ నిలబడమంటే గుంటూరు జిల్లా పౌర హక్కుల సంఘం వైస్ ప్రెసిడెంట్। ఇవాళ భారతదేశంలో 24 కోట్ల మంది ప్రజలు వీటికి దారిద్ర్యంలో జీవిస్తున్నారు। 2 కోట్ల మంది యువకులు నిరుద్యోగంలో అల్లాడిపోతున్నారు। ఇట్లా భారతదేశంలో అనేక రంగాల ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు। ఒకవైపు వ్యవసాయం క్షీణించిపోయింది, గ్రామీణ ప్రాంతంలో ఉపాధి లేదు, పట్టణ ప్రాంతాల్లో చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు। మరి మోదీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని ఇతర దేశాల్లో దాచిపెట్టిన మనీని తీసుకొచ్చి పేద ప్రజలకు పంచుతానంది అంటవే కానీ వాస్తవంగా ఈనాడు పేదరికం విచ్చలవిడిగా నాట్యం చేస్తామండి, అది దొరకట్లేదు। ఇట్లాంటి పరిస్థితుల్లో పేదలు జీవించే హక్కు కోసం వాళ్ళు పోట్లాడుతుంటే ఆ పోట్లాడడానికి నాయకత్వం వస్తున్న మరి నాయకుల్ని ఓటర్కు అకౌంట్లో చంపేస్తూ ఉద్యమాన్ని రక్త పేరులో ముంచేస్తా ఉంది। ఇది దుర్మార్గం। ఇది ప్రజాతంత్ర ఉద్యమాలని మరి కాపాడాల్సిన పాలక వర్గాలు వాటి మీద విచ్చలవిడిగా దాడులు చేసి దానికి నాయకత్వం వహిస్తున్న వాళ్ళందరినీ ఓటర్కు ఎన్కౌంటర్లో చంపేసి, అంతేకాకుండా మరి మాలాంటి పౌర హక్కుల సంఘ నాయకులు మేధావులు మరి వాళ్ళు చేస్తున్న రాజకీయ దౌర్జన్యాన్ని నిరసిస్తున్నందుకు ఎన్ఐఏ లాంటి చట్టాన్ని తీసుకొచ్చి మేధావులు మొత్తం జైళ్ళలో నొక్కేసి పేద ప్రజలకి శ్రామిక వర్గాలకి అమ్మే లేకుండా ఇవాళ పాలక వర్గాలు చేస్తున్న పరిస్థితి ఉంది। అందులో భాగంగానే గుంటూరు జిల్లాలో కూడా మరి ఎన్నో ఏళ్ళ నుంచి గత 50 ఏళ్ళ నుంచి పౌర హక్కుల సంఘం పనిచేస్తుంది। ఈ పనిచేస్తున్న క్రమంలో మా సభ్యులపైన కూడా దాడులు చేసి మమ్మల్ని ప్రజల వైపు పనిచేయకుండా, ప్రజల హక్కులు కాపాడేయకుండా, వాళ్ళ హక్కులు పనిచేయకుండా మమ్మల్ని బెదిరిస్తూ మా ఇళ్లపైన దాడులు చేస్తూ మమ్మల్ని భయభ్రాంతులు చేస్తుంది। ఈ భయభ్రాంతులు కానీ ఇట్లాంటి చర్యల్ని పౌర హక్కుల సంఘం ఖండిస్తూ రేపు జరగబోయే పౌర హక్కుల సంఘం 20వ జిల్లా మహాసభలకి ప్రజలందరూ ఇచ్చేసి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను।